హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? మేము మాత్రం చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు అందరు బాగుండాలి ఫ్రెండ్స్. నేను మాత్రం ఈరోజు కంట్రోల్కి వెళ్ళానండి. వెళితే మాకు మాత్రం ఇక్కడ మహారాష్ట్రలో గోధుమలు పోస్తారండి. ఇక్కడ ఎక్కువ బియ్యం పోయారు అన్నమాట. బియ్యం మాత్రము 5 కేజీలు మాత్రం పోస్తారండి. ఇక్కడ గోధుమలు మాత్రం చాలా చక్కగా వచ్చినాయండి ఈ నెలలో. ఇక గోధుమలు మాత్రము 10 కేజీలు పోసిందండి. 10 కేజీలకు నేను అన్న కదా ఇంకా కొన్ని డబ్బులు ఇస్తా, నాకు కొన్ని ఎక్కువ పోయిందంటే వాళ్ళు మాత్రం ఎక్కువ పోసిందండి. ఇగో ఎంత చాలా చక్కగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఎంత నీట్గా ఉన్నాయి గోధుమలు అంటే అంత నీట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంట్లో మాత్రం పిండి అయిపోయింది ఫ్రెండ్స్. అయితే పిండి అయిపోతే ఇప్పుడు నేనైతే వీటిని గోధుమలను జరిగి పిండి పట్టించుకుంటామండి. మేము ఎక్కువ మాత్రం ఇక్కడ చపాతీలే బాగా తింటాం ఫ్రెండ్స్. అందుకని ఇగో ఈ గోధుమలతో మాత్రము ఇప్పుడు చెరుగుతాను ఫ్రెండ్స్. ఇగో ఇక్కడ జల్లెడ ఉన్నాయి కదా, ఈ జల్లెడ నేను మాత్రం ఇట్లా ఇట్లా జల్లెడ మాత్రం పట్టుకుంటానండి. ఏమన్నా ఉంటే మాత్రం ఇందులో మాత్రం ఏం లేదండి ఫ్రెండ్స్. ఇగో ఖాళీగా చిన్నగా అక్కడొకటి ఇక్కడొకటి అది గంగ దగ్గర పడతాయి కదా ఇవి, అందుకని గంగ మట్టి మాత్రం ఉన్నది ఫ్రెండ్స్. ఇందులో మాత్రం ఏం లేదు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉన్నది. ఈ మాత్రం మేమైతే ఇక్కడ ప్యాకెట్ల పిండి మాత్రం వాడమండి ఇక్కడ, ఎందుకంటే మాకు గోధుమలు ఎక్కువ ఉంటాయి కదా. అందుకని మేమైతే గోధుమలను జరుగుతాము, పట్టించుకొచ్చుకుంటామండి. పట్టించుకొచ్చుకొని చపాతీలు చేసుకొని తింటామండి. ఇక్కడ మహారాష్ట్రలో మాత్రం పొద్దున సాయంత్రము చపాతీలే కావాలండి, చపాతీలే తింటాం ఫ్రెండ్స్. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇట్లా ఎంత చాలా చక్కగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదైతే అయింది ఫ్రెండ్స్. ఇక గోధుమలు అయితే చెరుగుడు అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇక గోధుమలలో ఏం లేకుండా అండి ఎంత నీట్గా ఉండే. అయినా కానీ నేను జల్లెడ పట్టినండి. ఏదన్నా కచ్చర ఇట్లు ఉంటుందో ఏమని జల్లెడ పట్టిన. ఆ తర్వాత షాటలో వచ్చి కూడా మంచిగా చెరిగినానండి. చెరిగితే కూడా ఏం దుమ్ము ఇట్లా ఏం లేదు, కానీ కాకపోతే ఇక కొంచెము గంగమట్టి వెళ్ళిందండి. ఈ గంగలో వండుతాయి కదా, గంగ పక్క పొండి వండుతాయి అన్నమాట. అందుకని ఇక గంగమట్టి మాత్రం వెళ్ళిందండి. గంగమట్టి మాత్రం ఏరి ఇక వద్దురా ఎందుకు ఏరుతున్నావు అంటే మా పాప మాత్రం అంతా ఏరి ఇక ఒక కటోర్లో తీసి ఇక పక్కకు పెట్టిందండి. ఇదైతే గంగమట్టి అండి. అయితే ఇదంతా అయిపోయిందండి. ఇవి అయితే అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మాత్రం నేను చెక్కికాడ తీసుకొని వెళ్తానండి. చెక్కికాడ తీసుకొని వెళ్ళి ఇది మాత్రం పిండి పట్టించుకొని వస్తాను ఫ్రెండ్స్. కేజీ ఒక 2 రూపీస్ అండి. 2 రూపాయల కిలో మాత్రం పడతారండి. ఇక్కడ మహారాష్ట్రలో గోధుమలు పట్టియడానికి కూడా చాలా తక్కువ రేట్ అండి. 2 రూపాయల కేజీ పడుతుందండి. అయితే ఇప్పుడు నేనైతే పిండి పట్టించుకొని వస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఎందుకంటే పొద్దున రొట్టెకి కావాలి కదా ఫ్రెండ్స్, అందుకనే మాకు చపాతీ లేని నడవది, అందుకని అయిపోయినాయి. అందుకే ఇప్పుడు చెక్కి కాడికి వెళ్ళి పట్టించుకొని వస్తాను ఫ్రెండ్స్. నేనైతే చెక్కి కాడికి వెళ్ళానండి. ఇక చెక్కి పట్టించుకొని ఇక పిండి మాత్రం తీసుకొచ్చినాను ఫ్రెండ్స్. కవర్లో గోధుమలను అయితే కవర్లో పోసుకున్నానండి. కవర్లో పోసుకొని వచ్చి ఇక పిండి మాత్రం ఇక ఈ డబ్బాలో పెట్టుకుంటానండి. ఎందుకంటే మేము ఎప్పుడైనా కానీ చపాతీలు కావాలి కదా ఫ్రెండ్స్, అందుకు మాత్రం ఇట్లా మాత్రము ఇది ఒక పెద్ద డబ్బు ఉందండి, పిండి డబ్బా. దీంట్లో మాత్రము ఇక పెట్టుకుంటానండి. ఎందుకంటే మేము ఏంటిది ప్యాకెట్లను మాత్రము ఎప్పుడు కొనలేదండి అసలు. ఇక్కడ మహారాష్ట్రలో ప్యాకెట్లు అసలు ఎవ్వరు కొనరండి మహారాష్ట్రలో. ఎందుకంటే గోధుమలు ఎక్కువ ఉంటాయి కదా ఫ్రెండ్స్, అయితే ఎవ్వరు కొనరు మహారాష్ట్రలో. గోధుమలు పట్టించుకుంటూ గోధుమ పిండితో ఎంత చాలా చక్కగా ఉంటుంది. గోధుమ పిండి అంటే అంత ఒరిజినల్ అండి ఇది. అసలు ఏ కల్తీ లేకుండా ఏది లేకుండా ఎంత ఎంత ఒరిజినల్ అంటే అంత ఒరిజినల్ అండి ఇది. గోధుమలతోనే మేము పిండి పట్టించుకుంటామండి ఎప్పుడైనా కానీ. ఇంకో ఇట్లా మాత్రం నేను చెక్కి కాడికి వెళ్ళి పిండి పట్టించుకొని వచ్చినాను. ఇగో నేనైతే చెక్కి కాడికి వెళ్ళి ఇగో చెక్కి పట్టించుకొని ఇగో వచ్చినానండి. ఇగో ఇది ఈ డబ్బాలో మాత్రం పెట్టుకున్నానండి. ఇక రోజు చపాతీ కావాలి కదా ఫ్రెండ్స్, అందుకని ఈ డబ్బా మాత్రం నిండిందండి. ఇంకొక 2 కిలోలు అయితే ఈ డబ్బా నిండిపోవు, కాకపోతే ఇగో ఇట్లా ఉన్నదండి. చూడండి ఫ్రెండ్స్, ఇగో ఇట్లా మాత్రము ఇక రోజు మేము పొద్దునైనా సాయంత్రం అయినా చపాతీకి మాత్రం మాకు గోధుమ పిండి అవసరం అండి. గోధుమలు మాత్రం ఇక్కడ చాలా ఉంటాయి. మహారాష్ట్ర కదా, గోధుమ పిండి గోధుమలు మాత్రం చాలా ఉంటాయి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.